ఆగస్టు 2018 కేరళను వరదలు ముంచెత్తిన కాలమది. ఇళ్లకు ఇళ్లు మునిగిపోయాయి. రోడ్లపై వాహనాలు కొట్టుకుపోయాయి. రహదారులు చెరువులుగా మారిపోయాయి. ప్రజలు బయటకు అడుగు వేసేందుకే చోటులేని రోజులవి. 2018 కేరళ వరదల్లో దాదాపు 500 మంది చనిపోయారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరదల విషయంలో అత్యంత బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ కూడా ఒకటి. అందుకే ప్రతి ఏడాది వరదలు రావడం, అక్కడి ప్రజలు చనిపోవడం సాధారణంగా మారిపోయింది. 2024లోనూ కురుస్తున్న భారీ వర్షాలకు జనాలు మరణిస్తున్నారు. కేరళ వాయనాడ్లో భారీ వర్షాలతో కొండ చెరువులు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలతో మెప్పాడి ప్రాంతంలో భారీగా కొండ చెరువులు విరిగిపడ్డాయి. వందలాది ఇళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు, బ్రిడ్జిలు కూలిపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో ఎయిర్ ఫోర్స్ కు చెందిన హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు. కేరళలో వరదల కారణంగా ప్రతి ఏడాది ప్రజలు మరణిస్తూనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 2018లో దాదాపు 500 మరణాలు, 2019లో 121, 2020లో 29, 2021లో 42, 2022లో 26 మంది వరదల కారణంగా చనిపోయారు. 2018లో కేరళలో అత్యంత తీవ్రమైన వరదలు సంభవించాయి. దాదాపు ఒక శతాబ్దంలో ఎన్నడూ లేనంత ఘోరమైన వరద విపత్తును ఎదుర్కొంది. ప్రణాళిక లేని రాష్ట్ర అభివృద్ధి, వరద నిర్వహణ వ్యవస్థలు సరిగ్గా లేకపోవడంతోనే ప్రతి ఏడాది వర్షాలకు ప్రజలు మరణిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. కేరళలో మాన్సూన్ సీజన్లో వర్షాలు భారీగా కురుస్తాయి. ఈ రాష్ట్రంలో పెద్ద నదులు, కాలువలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి భారీ వర్షాలతో ప్రతి ఏడాది నిండిపోతుంటాయి. ఇక తీర ప్రాంతం కొండలు ఉన్న ప్రదేశం కావడంతో వరదలు సంభవించిన ప్రతిసారి కొండ చెరువులు విరిగిపడుతున్నాయి. దీని కారణంగా మృతుల సంఖ్య పెరుగుతూ పోతుంది. అటు ప్రభుత్వాలు కూడా వరదలను కంట్రోల్ చేయడంలో పక్కా ప్లాన్తో లేవని జరుగుతున్న ఘటనలు ప్రూవ్ చేస్తున్నాయి. డ్యాంల నిర్వహణలో అసమర్థంగా వ్యవహరించడం, విపత్తు ముప్పును తగ్గించే దిశగా తగిన చర్యలు చేపట్టకపోవడం లాంటి విషయాల్లో కేరళ అధికారులపై ఇప్పటికీ విమర్శలు ఉన్నాయి. వరద నిరోధక చర్యల్లో కేరళ చాలా వెనుకబడిందని చెప్పాలి. తక్కువ సమయంలో భారీ వర్షపాతం వల్ల కొండ చెరువులు విరిగిపడిన ఘటనలు చాలా ఎక్కువ. అడవులు నరికివేసిన ప్రాంతంలోనూ ఇలాంటి ఘటనలు సంభవిస్తుంటాయి. ఇక సంక్షోభ సమయంలో కేరళలోని వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం లోపిస్తుందని తరచుగా జరుగుతున్న ప్రమాద ఘటనలు నిరూపిస్తున్నాయి. ఇక కేరళ అంటే ప్రకృతి అందాలు, అక్కడి ప్రజల సేవాభావం, ఇంగ్లీష్ విద్య, నర్సుల వైద్య సేవ లాంటి అంశాలతో పాటు ప్రజలకు వరదలు కూడా గుర్తుకొస్తూ ఉండడం బాధాకరం. నాగరికత, విద్య, సేవా రంగాల్లో ప్రగతిశీల భావాలతో దేశానికి ఆదర్శంగా ఉన్న కేరళ ప్రకృతి వైపరీత్యానికి తలవంచక తప్పని పరిస్థితులు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణలో గత 75 ఏళ్లుగా పాలక పక్షాల నిర్లక్ష్యం చూపిస్తుండటంతో ఇలాంటి ప్రకృతి విలయాలు సంభవిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రభుత్వాలు శ్రద్ధ వహించడం లేదని అర్థమవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.